జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. తెలంగాణ భాష ఈ యొక్క మాండలికాన్ని కొనసాగించడం మాత్రమే కాదు, ఇక్కడి మాండలికంలో ఉన్నటువంటి ధిక్కార స్వభావాన్ని సైతం పుణికిపుచ్చుకొని ముందుకు సాగేటట్లుగా కాళోజీ గారి వ్యక్తిత్వం మనకు ఎప్పుడూ కూడా నిరంతరం స్ఫూర్తిని ఇస్తూ ఉంటుంది. ఒక రాజకీయ నాయకులుగానే కాదు, ఒక సాహిత్యవేత్తగా కూడా వారి యొక్క ప్రయాణం నిరంతరం కూడా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిస్తూ వచ్చింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ప్రారంభించవలసిందిగా అన్న తిరుమల శ్రీనివాస ఆర్య గారిని కోరుతా ఉన్నాను. కార్యకర్తలందరికీ నేను జాగృతి తరపున మీకు వినమ్రతపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. గులాబీ రేకుపై నీటి తుంపర మెరుస్తుంది. మన జాగృతి కార్యకర్తల క్రమశిక్షణ శాశ్వతంగా నిలవాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు మనం అందరము ఏకకృతమై ఏక మనస్కులమై మన జాగృతిని కోరే మేలు కోరే సదస్సులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరము ఒక ఆశయం కోసము గమనము గమ్యం కోసము ఏ రోజైతే మనం ఉద్యమ స్ఫూర్తిగా మనం ఏ విధంగా పనిచేశామో అదే స్ఫూర్తితో ఈ రోజు కూడా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సాంస్కృతిక వారధికి మనమందరం ప్రజలకు ఒక వారధిలా మన కవితక్క సారథిలా మనకు ఉండాలని కోరుకుంటున్నాము. ఇది మనమందరం ఒక ఉద్యమ స్ఫూర్తిగా తీసుకువెళ్తేనే తెలిసిపోతుంది మన యొక్క జాగృతి యొక్క ముఖ్య ఉద్దేశము. కనుక గమనము గమ్యము మనం ఇంటింటికి పాలు పోసే వాళ్ళం కావాలి. ఇప్పుడు మన జాగృతి ఆశయాలను మన జాగృతి తెలంగాణ భావవ్యాప్తిని మనము గొల్లవారిగా మనం ఇంటింటికి పాలు పోసినప్పుడే మన యొక్క భావవ్యాప్తి గడప గడపకు పోతుంది. మన కవితక్క గారి యొక్క ఆశయాలు కూడా నెరవేరుతాయని కోరుచున్నాను. మనమందరము ఒక క్రమశిక్షణబద్ధంగా ఏక మనస్కులమై ఈ రోజు జాగృతి యొక్క గొప్ప విషయాన్ని మనం అందరం ప్రజల ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. మన తెలంగాణ యొక్క సంస్కృతిని తెలంగాణ యొక్క సాంస్కృతిక వికాసాన్ని తెలంగాణ యొక్క ప్రజలకు మధ్య వారధిలుగా మనం పనిచేసుకోవాల్సిన అవసరం మనపై ఉంది. కనుక నేను జాగృతి కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనము క్రమశిక్షణకు మారుపేరుగా సంస్కారానికి మారుపేరుగా మనం ముందుకు వెళ్తేనే తప్పకుండా మనం యొక్క ఆశా వైపు ముందుకు సాగుతాము. మరి ఈనాటి కార్యక్రమానికి కాంచనపల్లి గారు స్మారక ఉపన్యాసం చేస్తారు. మన కవి కాళోజీ గారి యొక్క స్మారక ఉపన్యాసం ఉంటుంది. మరియు సవ్యసాచి మిత్రుడు ఇటు మీడియా ఇటు సాహితీవేత్తలను అందరినీ సవ్యసాచి చేసినటువంటి నవీనాచారి గారు సభాధ్యక్షత వహిస్తారు. ఈనాటి కార్యక్రమానికి మన తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కనుక మనమందరము ఒక కవి కాళోజీ గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి శ్రీశ్రీకి వ్యక్తిత్వం లేకపోవచ్చు, కవిత్వం ఉంది. కానీ కవి కాళోజీ నారాయణ గారికి కవిత్వం ఉంది, వ్యక్తిత్వం ఉంది. అలాంటి గొప్ప అజరామరమైనటువంటి సంస్కృతి, ఇటు పౌర హక్కుల కోసము, ఇటు ఆర్య సమాజ ఉద్యమ నేపథ్యము, ఇటు జాతీయ భావాలను కొనసాగిస్తూ గాంధేయవాదాన్ని కూడా ఎంతో పుణికిపుచ్చుకొని శ్రీ కాళోజీ నారాయణరావు గారు 111 వసంతాలు ఈరోజు జయంతోత్సవాలు జరుపుకుంటున్నామమ్మ. ఇది ఎంత గొప్ప విజయం అంటే ఇది మన తెలంగాణ నుడికారానికి మమకారము ఇచ్చినటువంటి రోజు, తెలంగాణ యాస భాషకు పట్టాభిషేకమైనటువంటి రోజు. కాళోజీ ఫౌండేషన్ వారు కూడా వారు ఏం చేశారు, వర్ధంతి రోజు తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవాలని వాళ్ళు సూచించడం జరిగింది తెలంగాణ రాకముందు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వారి జయంతిని మనమందరము ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం అనేది ఇది మన సర్కారు చేసినటువంటి మన గత ప్రభుత్వం చేసినటువంటి గొప్ప సంస్కారం. ఇది కవులను కళాకారులను ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే గౌరవిస్తుందో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందంట. మరి కళాకారులు కవులు దుఃఖిత హృదయంతో ఉంటే మాత్రము ఆ రాజ్యంలో ఎంత బంగారు నాగళ్లతో తిన్నా కూడా మనము జిల్లిడి మొక్కలే పండుతాయంట. మరి ఇప్పుడు జరుగుతున్నది అదే, బంగారు అలములతో దున్నిన ఇప్పుడు జిల్లేడు మొక్కలే అంకురిస్తున్నవి. ఇది చాలా బాధాకరమైన విషయము. కనుక మనం అందరము ఒక చక్కని భావాలతో అక్షరాలు ఒక్కటైతే ఆయుధాలు ఎంతనోయి, గుండె ఒకటైతే గుండాల దౌర్జన్యం ఎంతనోయి, అక్షరాలను ఒక సాయుధుడిగా చేసినటువంటి మాన్యుడు మన కవి కాళోజీ గారు. మరి తన ఒక ఊపిరి పోయిన కవిత్వాన్ని ఊపిరిగా చేసుకొని
బ్రతికినటువంటి మాన్యుడు. తను కవిత్వానికి ప్రాణప్రతిష్ఠ చేసి తెలంగాణ ఆత్మను మన అందరికీ సగౌరవంగా చెప్పినటువంటి స్వాభిమాని మన కవి కాళోజీ నారాయణరావు గారు. మరి స్వాభిమానం సభ్య లక్షణం, నిరభిమానం నిర్వీర్య లక్షణము, మరి దురభిమానం దుర్త లక్షణం కూడా ఉంటుంది. మరి మనకు స్వాభిమానం ఉన్నది, మరి నిరాభిమానం కూడా ఉంది. కాళోజీ గారు మరి ఏ పని చేసినా నిరాభిమానంగా పనిచేసేవారంట. మరి నిరాభిమానానికి మరియు మర్యాదకు నిలువెత్తు దర్పణము మన కాళోజీ నారాయణరావు గారు. అదే కుంచె, అదే ధోతి, అదే లాల్చి పైదాం వేసుకొని నిరాడంబగా తిరిగేవారు, నిరాభిమానిగా తిరిగేవారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం గల కవి కాళోజీ గారిని మనం స్మరించుకోవడం అనేది ఈరోజు ముదావాహము. ఇది మన తెలంగాణ తల్లికి అస్తిత్వానికి ఒక ప్రతీక. మరి ఈ తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క భావజాలాన్ని వారు అచ్చమైనటువంటి భాషలో సోయితో చెప్పినటువంటి గొప్ప మహా వ్యక్తి, అనగాత్ముడు, ధన్యజీవి శ్రీ కాళోజీ నారాయణరావు గారు. మరి అలాంటి తపస్విని, అలాంటి అక్షర తపస్విని, కొండంత కవిత్వాన్ని గోరంత అద్దంలో చూపించినటువంటి మంత్రదష్ట మన కవి కాళోజీ నారాయణరావు గారు. అతి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాయడం జరిగింది. మరి ఆనాడు రాయపోలు సుబ్బారావు గారు గురించి తిన్నది ఎవరు మీరు, తిండంతా తిన్నది మాదే, కానీ కోకిలలు మాత్రం కూస్తున్నది నైజాం గురించి అని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. మరి ఎన్నో విషయాలను వారు ధిక్కరించి సంస్కారయుతంగా అందరినీ కడిగేసినటువంటి ఆనిముత్యము మన కాళోజీ నారాయణరావు గారు. అలాంటి ఉత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వము మన కాళోజీ నారాయణ ఉంది. కొందరు జీవించి మరణిస్తారు, మన కాళోజీ మాత్రము మరణించి మన అందరి హృదయాల్లో అక్షరంగా మనకు జీవించండి. అలాంటి క్షరము కానటువంటిది, అలాంటి అక్షర తపస్వి మన కాళోజీ నారాయణరావు గారు. అలాంటి అంకుట దీక్షతో, అలాంటి నిర్మలమైనటువంటి తపస్వి కాళోజీ గారి యొక్క గొప్పతనము మనమందరం తెలుసుకోకపోతే కూడా మనమంతా ఇక శాపగ్రస్తులమే అనుకోవాలి. చెప్పాలంటే వారి చరిత్ర అందరూ చదవాలి, కాళోజీ వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి, కాళోజీ గారి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. వారి కవిత్వం ఎట్లా ఉంటుందో వారి వ్యక్తిత్వం అంతే ఉంటుంది. అలాంటి గొప్ప ఉత్కృష్టమైనటువంటి వ్యక్తి మన కాళోజీ నారాయణరావు గారు. ఒక దిక్కు ఆర్య సమాజ భావాలు, ఒక దిక్కు గాంధేయ భావాలు, ఒక దిక్కు దేశభక్తి భావాలను అన్ని రంగరించుకొని ఉన్నటువంటి మూర్తి భవించినటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుడు మన కాళోజీ నారాయణరావు గారు. మరి ఏ విధంగానైతే న్యాయము, ధర్మము, సంస్కారము సహజ కవచకుండాలుగా ఉన్నటువంటి ఆధునిక కర్ణుడు మన కాళోజీ నారాయణరావు గారు. గొప్ప వ్యక్తి అండి. అలాంటి సంస్కారం ఉన్నటువంటి మూర్తి భవించినటువంటి మాన్యుడు. అలాంటి ఎందుకంటే శరీరానికి ఏ విధంగానైతే గుండెకాయ ఉంటుందో మరి తెలంగాణ ఆత్మకు కవిత్వమైన గుండెకాయను అందించినటువంటి మహాపరిపూర్ణటువంటి మంత్రద్రష్ట, కవి ద్రష్ట, ముందు చూపున్నవాడు, స్ఫురద్రూపి అనేటువంటి కవి కాళోజీ నారాయణరావు గారిని మనం అనుక్షణం ప్రతిక్షణం స్మరించుకోవాల్సింది. అలాంటి వారి యొక్క సాహిత్యాన్ని మనమందరం అధ్యయనం చేసుకొని వారి గురించి మన కవి కాంచనపల్లి గారు కూడా వారు స్మారకోపన్యాసం చేస్తారు. మరి తర్వాత ముందుగా మన కవితక్క గారు కూడా వారు మాట్లాడతారు. మరి అలాంటి గొప్పతనాన్ని మనం అందరం అర్థం చేసుకొని ఈరోజు కవి కాళోజీ నారాయణ గారిని మనం జయంతోత్సవాలు జరుపుకోవడం అనేది ముదావహము. మరి తెలంగాణ జాగృతి పట్ల మీకున్నటువంటి నిబద్ధత ఒకసారి మీరు అందరూ అనండి, తెలంగాణ జాగృతికి జై జయకార్ అనండి. 1 2 3 4 తెలంగాణ జాగృతికి జై జయకార్. 1 2 3 4 1 2 3 4. ఇలాంటి మనమందరం ఒక ఉద్యమ స్ఫూర్తిగా ముందుకు వెళ్ళి మనం తప్పకుండా జాగృతి భావాలను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని నేను మీ అందరికీ వినమ్రతను విజ్ఞప్తి చేస్తూ నా వాక్కులను విరమిస్తున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా సాహిత్య జాగృతి అధ్యక్షులుగా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ప్రముఖ కవి శ్రీనివాస్ ఆర్య గారికి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం నుంచి ఆలోచన చేసి నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు సాహిత్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాంచనపల్లి గారికి, అదేవిధంగా సోదరులు ఉషారాణి గారు వచ్చారు, ప్రముఖ కవయిత్రి శివారెడ్డి నులేం రండి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి ఆలోచించి సాహిత్య విభాగం నుంచి నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ కవి సాహిత్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు
కాంచనపల్లి గారికి, ఇప్పుడే వచ్చినటువంటి కవయిత్రి ఉషారాణి గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలకు, నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలిసిందే, ఒక కవి అనేటటువంటి వారికి ఎన్నటికీ మరణం ఉండదు. ఒక కవి రాలిపోతే ఆయన ధృవతారగా ఆకాశంలో చేరి అనంత కాలాల వరకు కూడా వెలుగొందుతుంటాడని చెప్తున్నటువంటి సందర్భాలను అనేకంగా గమనించాం. ఒక రాజు మరణిస్తే కొన్ని రోజులే గుర్తుంటాడు, కానీ ఒక కవి మరణిస్తే ఎన్ని రోజులైనా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని చెప్పుకుంటాం. అట్లానే ఇవాళ 111వ సంవత్సరం కాళోజీ నారాయణరావు గారిది మనందరం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నామంటే, వారు జీవించి ఉన్నటువంటి సమయంలో వారు పాటించినటువంటి ఉన్నత విలువలకు అది నిదర్శనంగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలిచినప్పటికీ కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప వారి వల్ల కూడా మిస్టేక్స్ అవుతుంటాయి. ఒక సందర్భంలో కాళోజీ నారాయణరావు గారు, దాశరథి గారు, ఇటువంటి మహానుభావులందరూ కూడా తెలంగాణ భాష మీద ఉన్నటువంటి అభిమానంతో మనం విశాలాంధ్రలో ఉంటే బాగుంటుందని ఆనాడు కూడా వాళ్ళు అనుకున్నారు. పాపం విశాలాంధ్ర అయ్యి ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత కరెక్ట్ సంవత్సరంన్నరకే వాళ్ళు రియలైజ్ అవుతారు ఏం జరిగింది అన్నది. రియలైజ్ అయ్యి ఎవరు అనుకున్నారు ఇట్లా అవుతుందని, 2.5 జిల్లాల భాషనే అధికార భాషగా చలామణి అవుతుందని ఎవరు అనుకున్నారని చెప్పి వారు బాధపడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా ఎందుకు ఇట్లా జరగాలి, మన తెలంగాణ యాస ఎంత గొప్పది, ఎంత ప్రజలకు దగ్గరగా ఉండేటటువంటిది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏంది అని చెప్పి కూడా వారి జీవిత పర్యంతం కూడా మాట్లాడినటువంటి సందర్భాలని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, సమాజంలో పలు సందర్భాల్లో పలువురు వ్యక్తులకు సంబంధించి కూడా భావజాలాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. అట్లనే అనేక సందర్భాల్లో ప్రజలు కోరుకునే దానికి కూడా మనం సమ్మతించి వారితో పాటు కలిసి నడవాల్సినటువంటి సందర్భాలు కూడా అనేకం వస్తుంటాయన్నటువంటి విషయాన్ని కూడా అందరం గుర్తుంచుకోవాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ మనిషి జీవనం ముగిసిన తర్వాత అసలు ఈయన ప్రయాణం ఏంటిది, ఆ వ్యక్తి యొక్క ప్రయాణం ఏందన్న దాన్ని బట్టే చరిత్ర మనని గుర్తుపెట్టుకుంటే తప్పితే ఇంకోటి కాదు. ఇవాళ కాళోజీ గారి గురించి మనం ఎప్పుడు ఆలోచన చేసినా, ఎప్పుడు అనుకున్నా కూడా మనం ఒకటే అనుకుంటాం, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ఆయన జయప్రకాష్ నారాయణ గారు చనిపోయినప్పుడు రాసింది. మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది అని అన్వయించుకొని ఆయనతోని స్ఫూర్తి పొంది పనిచేసినటువంటి వాళ్ళమే అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం. అదేవిధంగా వేలాది మంది, లక్షలాది మంది తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి మహా గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు. మరి వారిని స్మరించుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. వారు పదే ఒక మాట చెప్పేవాళ్ళు, మన ప్రాంతేతరుడైతే ప్రాంతం హద్దుల వరకు తరిమికొడదాం, మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదామని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే ఒక ఫైన్ డిస్టింక్షన్, జీవితంలో ఏదన్నా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎట్లా అయితే ఒక రేఖను, ఒక సరిహద్దును మొరాలిటీకి యువతల పక్క అవతల పక్క అని ఆలోచన చేసుకోవాల్సి ఉంటుందో అవన్నీ కూడా చాలా నిగూఢంగా చెప్పినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. మరి ఇవాళ మనం అందరినీ కూడా తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలే కాకుండా తెలంగాణ ప్రజల్ని కూడా నిరంతరం స్ఫూర్తి నింపి, అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటటువంటి తత్వాన్ని, ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా కాళోజీ నారాయణరావు గారు మిగిలిపోతారు. మరి వారితో పాటు రేపు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి ఉండడంతో ఈరోజు మరి చాకలి ఐలమ్మ గారిని కూడా మనము స్మరించుకుంటా ఉన్నాం. ఆమె ఒక మహిళ అనుకుంటే నిలబడి ఎట్లా అయితే అన్యాయాన్ని ఎదిరించగలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఆనాడు ఆమె మీద దురాగతం చేసినటువంటి భూస్వాములను ఎదిరించి మనకు ప్రత్యక్షంగా చూపించినటువంటి వీరవనిత. అటువంటి వీరత్వం, అటువంటి ధీరత్వం మన తెలంగాణ రక్తంలోనే ఉంది. ఇవాళ చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితోని మరి మా ఆడబిడ్డలు, మా యువకులు అందరూ కూడా విజృంభించి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, నిన్న మొన్నటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, కాళేశ్వరం అనేది కూలిపోయింది, కాళేశ్వరం అనేది కూలిపోయింది అని మాట్లాడారు. నిన్న వెళ్ళి అదే కాళేశ్వరంలోంచి, ఆ కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి పథకం కింద 7,500 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి వచ్చారు. అదే ప్రాజెక్టు గత 2 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ప్రణాళిక వేసింది 1,500 కోట్లకు. కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తే 1,500 కోట్లలో అయిపోయేదానికి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అనేటటువంటి కొత్త ప్రణాళికను తీసుకొచ్చి 1,500 కోట్లతోని హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదాన్ని 7,500 కోట్ల వరకు పెంచి మెగా కృష్ణారెడ్డి గారు మరిన్ని మేడలు కట్టుకోవడానికి అనుకూలంగా చేస్తున్నారన్న విషయాన్ని ఇవాళ మనం గమనించాలి.
మరి ఇటువంటి అన్యాయం 1500 కోట్లు ఎక్కడ, 7500 కోట్లు ఎక్కడ? అది రేవంత్ రెడ్డి గారి ఇంటి సొమ్ము కాదు కదా, తెలంగాణ ప్రజల సొమ్ము. మరి తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే, ఎదిరించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను మన ప్రజలందరూ కూడా చెప్తూ, కంపల్సరీ ఎందుకు ఆ ఎస్టిమేషన్ పెరిగింది అనేటటువంటి విషయం ప్రభుత్వం ప్రజలకు జవాబిచ్చేంత వరకు కూడా మేము తెలంగాణ జాగృతి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు, మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. శేషన్ గారు అని ఉండే, టిఎన్ శేషన్ గారు అని. ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వన్నే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా వన్నే తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాలు ఆయన చూసినాం, ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ, ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం. అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మరి తెలంగాణ జాగృతిలో కూడా మీరందరూ చూసినారు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని మేమందరం కూడా అంతరంగంగా చర్చించుకుంటా ఉన్నాం. ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో తెలంగాణలో అడుగేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. ఉన్నతమైనటువంటి లక్ష్యంతో సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణని పరిపుష్టం చేయాలంటే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ చెమ్మన్ గారికి స్వాగతం. గౌరవనీయులు నవీనాచారి చెమ్మన్ గారికి ప్లేస్, ప్రముఖ కవి చెమ్మన్ గారికి స్వాగతం. భౌగోళిక తెలంగాణను సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణలు సామాజిక తెలంగాణ సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు విశ్రమించారు. మరి తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించాలంటే అన్ని వర్గాలకు సరైనటువంటి అవకాశం వచ్చే విధంగా, అన్ని వర్గాలకు సరైనటువంటి స్వేచ్ఛ వచ్చే విధంగా, అన్ని వర్గాలకు సమున్నతమైనటువంటి సంపద వచ్చే విధంగా తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మరి సామాజిక తెలంగాణ సాధన కోసం ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనేటటువంటి ఆలోచన చేయడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని కూడా తీసుకుంటాం. తెలంగాణ సాధన కోసం నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను కేసీఆర్ గారు చెప్పారు. సామాజిక తెలంగాణ తెలంగాణ జాగృతి నుండి మేము లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తాం, మేధావులందరినీ కలుస్తాం, కవులు రచయితలందరినీ కలుస్తాం, వారి యొక్క ఒపీనియన్స్ తీసుకుంటాం. తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి మంచినంతటి కూడా మనం ఇంకా ఎట్లా తీసుకొని వెళ్ళగలుగుతాం, ఇంకా పరిపుష్టంగా ఎట్లా చేయగలుగుతాం, ఆనాడు చేయకుండా మిగిలిపోయినటువంటి కొన్ని పనులు ఎట్లా ఉన్నాయి, మళ్ళీ మూడోసారి కూర్చుంటే కేసీఆర్ గారు తప్పకుండా సామాజిక తెలంగాణ సాధనలో బలీయంగా కృషి చేసేవారని నేను నమ్ముతున్నాను. వారు అన్ఫార్చునేట్లీ అవకాశం రాలేదు కాబట్టి తెలంగాణ జాగృతి ఆ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా, చాకలైలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నతమైనటువంటి వీరులు ఇచ్చేటటువంటి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రముఖ కవి చమన్ గారు, అట్లానే ఉషారాణి మేడం గారు, ఇంకా అనేక మంది సాహిత్యమూర్తులు వస్తూ ఉన్నారు. వీరందరి ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం. అల్టిమేట్గా ఒక మంచి సమాజం, అందరికీ అవకాశాలు ఉండేటటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమై స్లో ఉన్నారు? జై తెలంగాణ, జై జాగృతి. మీడియా మిత్రులకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఈ సమావేశాన్ని కొనసాగించుకుంటాం. మీరు ఒకవేళ కదలాలనుకుంటే కైండ్లీ స్లోగా కదలండి. ఎందుకంటే వచ్చినటువంటి కవి మిత్రులు వారి ఒపీనియన్ షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో పెట్టుకున్నాము. కాకపోతే మా చిన్న ఆఫీస్ కాబట్టి జర ఇబ్బంది అవుతుంది, ఏమనుకోవద్దని మీడియా మిత్రులకు తెలియజేస్తూ గౌరవనీయులు ఉషారాణి గారు మాట్లాడాల్సింది కోరుతాం. మేడం మాట్లాడి చమన్ గారు మీరు క్లోజ్ చేయండి. సభకు నమస్కారం. తెలంగాణ భాష
తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. గంగానది ప్రవహించేటప్పుడు తనలో మంచుని, ఆ తర్వాత అడవి గుండా ప్రవహిస్తూ ఆ అడవిలో ఉండే మొక్కలను, ఆ తర్వాత మట్టిలో ప్రవహిస్తూ ఆ మట్టిలో ఉన్న ఔషధాలను దానిలో నింపుకొని ప్రవహిస్తూ ఉంటుంది. ఈనాడు అదే జరుగుతూ ఉంది. అయితే నేను ఒక కవితను చదవాలనుకుంటున్నాను. కవితకు బాగా ఇష్టమై ఉంటుంది కవిత. బతుకు జ్ఞాపకం. నువ్వు వస్తుంటే తీపి రాగాల మా అమ్మమ్మ ఉయ్యాల వెనవేసుకొని నన్ను చుట్టేస్తున్నట్టుగా ఉంటుంది. నీ గొప్పతనాన్ని కీర్తిస్తూ వాత్సల్యంగా నిన్ను పేర్చుకున్న సుగంధ పరిమళాలు చుట్టుముడతాయి. నువ్వు వస్తుంటే నా కోసం దాచిపెట్టిన అమ్మ లాలింపు తరలి వస్తున్నట్టుగా ఉంటుంది. బతుకమ్మ నువ్వే కదా నా బాల్యపు పూదోటని రంగురంగుల స్వప్నాలుగా మార్చింది. నువ్వు వస్తుంటే చాలు, చిన్నప్పుడు ఇంటి వెనకాల భూమిని కమ్మేసిన పచ్చటి గుమ్మడి చెట్టు పసుపు పచ్చ చిలకలై గుంపులుగా రెక్కలు విప్పుకునేది. దడి మీద ఎగబాకిన కట్ల చెట్టు సగం ఆకాశాన్ని సగం సముద్రాన్ని అరువు తెచ్చుకుని పరిసరాలను శ్వేతనీల నక్షత్రాలతో సింగారిస్తుంది. అప్పటిదాకా ఎవరికీ పట్టనట్టుండే తంగేడు చెట్టు పసుపు నీట జలకాలాడిన నిండు ముత్తైదువై విరగనవ్వేది. సెలయేరులోని గునుగు చెట్టు ఆకాశంలోకి ఎక్కుపెట్టిన వెండి కంకుల అంతఃపుర ఉద్యానవనమయ్యేది. ఇంటి ముందటి బంతి చెట్టు ఒళ్లంతా పసుపు ముద్దల పరవమైపోయేది. ఈ రంగులన్నీ పూల భాషలోకి ఒదిగిపోయి నీ రాకను ఒక పాటగా అల్లుకునేది. నా చిన్నప్పటి స్నేహితులంతా రంగురంగుల ఓణీలు చుట్టుకొని జ్ఞాపకాల వరదల్లో ఈదుతూ వచ్చి నన్ను అమాంతం చుట్టేస్తారు. బతుకమ్మ నువ్వు వస్తుంటే నా అడుగులో అడుగులై చేతిలో చేతులై ఒక సమూహ చప్పట్ల గానమై అర్ధరాత్రి దాకా మారుమోగిన గుంపు చప్పట్ల బతుకు గట్ల ఉయ్యాల పాటలై ఊరంతా పారుతుంది. నిమజ్జనం ముందు వీడ్కోలు పాటల వినోదంలోంచి నువ్వు వెళుతున్నావన్న రవ్వంత విచారం మనసు మూలల్లో చివుక్కుమంటుంది. నిన్ను పంపి ఇంటికి వస్తుంటే కూతుర్ని అప్పగింతలు చేసి వినదిరిగిన తండ్రి హృదయమై కాళ్ళు బరువవుతాయి. అప్పటిదాకా పోటెత్తిన ఉయ్యాల పాట వరద ఉధృతి తగ్గిన వాగులా సాగేది. కానీ ఏడు నువ్వు మళ్ళీ వస్తావనే ఆశల నక్షత్రం ఆకాశాన చటుక్కున మెరుస్తుంది. ధన్యవాదాలండి. జై తెలంగాణ. దయచేసి చైర్స్ తెప్పించుకొని కూర్చోండి మన కార్యకర్తలు. ఇప్పుడు గౌరవనీయులు కవిమిత్రులు చెమనన్న గారిని మాట్లాడవలసింది కోరు. గౌరవనీయులు కవిత గారు, పెద్దలు కాంచనపల్లి గారు, నవీన్ గారు మరియు ఇతర జాగృతి మిత్రులారా, ఈ రోజున కాళోజీ జయంతిని పురస్కరించుకొని మనం ఈరోజు ఒక సాహిత్య సమ్మేళనాన్ని, సాహిత్య వాతావరణాన్ని కల్పించుకోవడం కోసం కాళోజీ గారిని గుర్తు చేసుకుంటూ ఈ సమావేశం నిర్వహించడం అనేది జాగృతి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో సాహిత్య కార్యక్రమాలు కూడా ఉండడం, సాహిత్య కార్యక్రమాలకు కూడా చోటు ఉండడం మేమంతా ఆనందించదగిన విషయం. ఎందుకనంటే సాధారణంగా రాజకీయాలకు, రాజకీయ నాయకులకు సాహిత్యం పట్ల అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి అంతగా మమకారం ఉండదు. కానీ సాహిత్యం పట్ల అవగాహన ఉన్న రాజకీయ నాయకులు, సాహిత్యం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, సాహిత్యాన్ని ఆకలింపు చేసుకోదగినటువంటి రాజకీయ నాయకులు సమాజం గురించి, సమాజ పరిస్థితుల గురించి, మనుషుల గురించి, అట్టడుగు జీవితాల గురించి ఆలోచించే విధానంలో తప్పకుండా ఒక తేడా అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం గమనించినప్పుడు సాహిత్యానికి బయట ఉన్న రాజకీయ నాయకులకు, సాహిత్యంతో మమేకమై ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ తేడా మనకి స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈరోజు కాళోజీ గారిని గుర్తు చేసుకోవడం అంటే మనం తెలంగాణను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడము, లేదా తెలంగాణ పోరాట కాలాలను, తెలంగాణలో
వచ్చినటువంటి అనేక మార్పులను అనేక అస్తిత్వ పోరాటాలను గుర్తు చేసుకోవడమే. అట్లాంటి అస్తిత్వ పోరాటాలను గుర్తు చేసుకునే క్రమంలో కాళోజీ వర్గ పోరాటాల నుంచి మొదలుకుంటే, దళిత పోరాటాల నుంచి మొదలుకుంటే, ప్రత్యేక తెలంగాణ పోరాటం వరకు కూడా ఆయన అహర్నిశలు కృషి చేసి తెలంగాణ కళ సాకారం కావడంలో ఆయన ఎంతో తోడ్పాటునిచ్చారు. ఆయన దారిలోనే అనేక మంది సాహిత్యకారులే కాదు, రాజకీయ నాయకులు కూడా ఆయన దారిలో ప్రయాణించడం అనేది ఆయన ఏర్పరిచినటువంటి గొప్ప దారి. కేసీఆర్ నుండి మొదలుకొని కవిత గారి వరకు కూడా కాళోజీ గారి దారిలో నడవడం అనేది మేమంతా కూడా చాలా గర్వించదగిన విషయం. సాహిత్యకారులకు ఇది చాలా గర్వించదగిన విషయం. ఎందుకనంటే రాజకీయాలు కేవలం రాజకీయ చర్చల వరకే లేదా రాజకీయ లాభ నష్టాల వరకే ఆ చర్చలు ఉంటాయేమో కానీ సాహిత్యంలోకి వచ్చేసరికి కేవలము మనిషి సంక్షేమం మాత్రమే ఉంటుంది. సాహిత్యంలో మనిషి మాత్రమే ప్రధానంగా ఉంటాడు. ఆ మనిషిని ప్రధానంగా చేసుకొని లేదా సమాజాన్ని ప్రధానంగా చేసుకొని ఆలోచించే రాజకీయ నాయకుల పట్ల సాహిత్యం ఎప్పుడు కూడా తన సానుభూతితోనే ఉంటుంది. అట్లాగే సాహిత్యకారులందరి తరఫున ఈరోజు కాళోజీని స్మరించుకునే ఒక గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జాగృతికి, కవిత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో కూడా సాహిత్యం పట్ల ఆల్రెడీ ఆమెకు మొదటి నుంచి కూడా మమకారం ఉంది. అది తెలంగాణ ఉద్యమం మొదలైన కాలం నుండి కూడా మేము గమనిస్తున్నటువంటి విషయం. ఇప్పటికీ ఆమెకు సాహిత్యం పట్ల ఏమాత్రం మమకారం తగ్గపోవడం అనేది మాకెంతో ఆనందం. ఇది ఈ సాహిత్యం పట్ల ఆమెకున్న ప్రేమ, మా పట్ల సాహిత్యకారుల పట్ల ఆమెకున్న ప్రేమ ఇక ముందు కూడా కొనసాగుతుందని, ఆమె తలపెట్టినటువంటి యజ్ఞంలో సాహిత్యం కూడా ఆమెకు తోడ్పాటవుతూ, ఆమె సాహిత్యానికి తోడ్పాటవుతూ ముందుకు సాగుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జాగృతికి, కవిత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ చెమనన్న. సాహిత్యం అనేది మనుషుల్ని మనసున్న మనుషులుగా తీర్చిదిద్దుతుందని నేను బలంగా విశ్వసిస్తాను. మనసు లేని నాడు అది పరిపాలనలో అయినా సరే, రాజకీయంలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే చాలా ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనుషులుగా ఉంటే, ఆ మనసున్న మనుషులుగా ఉంటే ఖచ్చితంగా మంచి నిర్ణయాలు వస్తాయి. సబ్బండ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మనము తెలంగాణలో చేసినటువంటి అస్తిత్వ ఉద్యమాల్లో మన భాష మీద ఎప్పుడైతే బాగా డిస్కషన్ జరిగిందో ఆ సందర్భంలో కాళోజీ గారు ఒక మాట చెప్తారు. తెలుగు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బడి పలుకుల భాష, ఇంకోటి పలుకుబడుల భాష అని చెప్పి. అంటే ప్రజల భాష, ప్రజలు పలికేటటువంటి భాషలో సాహిత్య సృజన జరిగినట్టయితే, సాహిత్యం వస్తే ఎక్కువ రోజులు సాహిత్యం కానీ, సాహిత్యకారులు కానీ చెప్పాలనుకున్న విషయం కానీ ప్రజల మనసుల్ని హత్తుకుంటుందనే విషయం కాళోజీ గారు పదే చెప్పినారు. అందుకు తగ్గట్టుగా ఆయన రచనలన్నీ కూడా సామాన్య ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాషలో జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ, మరి చాక లైలమ్మ గారిని కూడా వారి యొక్క స్ఫూర్తిని నింపుకునే విధంగా మా కాంచనపల్లి గారు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మేము మాట్లాడి ఈ మీటింగ్ని క్లోజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. గౌరవనీయులు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు, వేదిక మీద ఉన్న కవిమిత్రులు చమన్ గారు, ఉషారాణి గారు, ఆర్య, తెలంగాణ జాగృతి కార్యదర్శి నవీన్ గారు, వరలక్ష్మి గారు, ఇంకా మాధవి గారు, మిగతా వేదిక మీద ఉన్న అందరూ మరియు ప్రేక్షకులలో ఉన్నటువంటి అనేక మంది జాగృతి నాయకులు, సాహిత్య అభిలాషులు అందరికీ నమస్కారం. ఈరోజు మనం బాగా గుర్తు పెట్టుకోవలసిన రోజు. సాహిత్యం దశా దిశ నిర్దేశం చేస్తుంది అని నిరూపించబడ్డ రోజు. నిరూపించడానికి దోహదకారి అయిన ఒక మహానుభావుడు పుట్టినరోజు. 111
జయంతి ఉత్సవాలు జరిగాయి. ఇంకా నిత్య నూతనంగా జరుగుతున్నాయి ఆ ఉత్సవాలు. ఒకప్పుడు భారతదేశ స్వాతంత్ర సంగ్రామం జరిగినప్పుడు వినాయక చవితి సాంస్కృతిక పునరుద్ధరణ కోసం ఎక్కడో ప్రారంభం చేశారు. చేస్తే అది క్రమక్రమంగా విస్తరించి ఎట్లా అయిందంటే అది ఇప్పుడు ఎట్లా ఉంది, వినాయక చవితిలో ప్రతి గల్లీ గల్లీకి వినాయకుడిని పెడుతున్నారు. అప్పుడు కూడా ఆ సాంస్కృతిక స్ఫూర్తి కోసం అప్పుడు కూడా అట్లా వినాయకుడిని అన్ని రాష్ట్రాల్లో దేశమంతటా పెట్టారు. అదేవిధంగా మనం కాళోజీ జయంతి ఉత్సవాన్ని జాగృతి చేపట్టినప్పటి నుండి దీన్ని అనుకరించి ఎందరెందరో ఈ ఉత్సవాన్ని జరిపించారు. ఎందరెందరో గల్లి గల్లికి వినాయకుడి ఉత్సవం జరిగినట్టుగానే ఈరోజు కాళోజీ ఉత్సవాలు కూడా, కాళోజీ అవార్డులు కూడా ఒక 10-12 అవార్డులు ఉన్నాయి. అట్లా ఇంతమందికి మహాకవి కాళోజీ స్ఫూర్తి ఇవ్వడం, జాగృతి కూడా స్ఫూర్తి ఇవ్వడం అనేది మనం గర్వించవలసినటువంటి అంశం. అదేవిధంగా మరొక వీరురాలు, మహిళా వీరురాలు సాకలి ఐలమ్మ వర్ధంతి కూడా రేపు ఉండడం మనకు అనూచానంగా అప్రయత్నంగా కలిసి వచ్చిన అంశం. ఆమెను కూడా స్మరించుకుంటూ మొట్టమొదట కాళోజీ చమత్కారంగా ఎట్లా రాశారు కవిత్వం, చాలా సీరియస్గా ఆయన కవిత్వం రాసిన సందర్భాలు అనేక ఉన్నాయి. తెలంగాణ వాదానికి అది ఎంత దోహదమైందో మనందరికీ తెలుసు. ఆయన చమత్కారంగా రాసిన ఒక కవిత, ఒక 2 పాదాలు చెప్తారు. చాపచింపు సామ్రాజ్యం, కోడిగుడ్డు కోహినీరు, పాటిమన్ను ప్లాటినం, బస్సు సీటు బ్రహ్మరథం, ఏదైతేనేం పోటీపడి కాటులాడ. పొట్లాడే మనస్తత్వం ఉన్నవానికి కారణం అవసరం లేదు, ఏదైనా కారణం పెట్టి కొట్లాడతాడు. మరి ఉద్దేశం అదే. అంటే కొట్లాడంటే ఒక ఉద్యమం కోసం, ఒక ఆశయ సిద్ధి కోసం చేసేది వేరు. కొట్లాడంటే పక్కవాడితో ఊరికే కొట్లాడడం అన్నమాట, కలహ స్వభావం అంటారు కదా. అటువంటి వాళ్ళని గురించి నేను చెప్తున్నాడు. అడవి మనిషి ఆచార్యుడు, పనిపారుడు పండు ముసలి, బిచ్చగాడు లచ్చిమొగడు, తొత్తు కొడుకు పెత్తందార్, ఎవడైతేనేం. ఎవడైనా వాడు పెద్ద చదువుకున్నవాడు కావచ్చు, తర్వాత పసిపాలుడు కావచ్చు, వాడితో చిన్నపిల్లవాడితో కొట్లాడే వాళ్ళు ఉంటారు, పండు ముసలితోడు కొట్లాడే వాళ్ళు ఉంటారు. బిచ్చగాడు లచ్చిమొగడు, బాగా ధనవంతుడు, లచ్చిమొగడు అంటే బాగా ధనవంతుడితో కొట్లాడేవాడు ఉంటాడు, బిచ్చగాడితో కూడా కొట్లాడేవాడు ఉంటాడు. అట్లా ఎవడైనా మనం వాదు చేద్దామనుకుంటే, పోట్లాడాలనుకుంటే ఎక్కడైనా మనం పోట్లాడతాము అని మానవీయమైన ఒక లోపాన్ని, మానవ మనస్తత్వంలో ఉండే ఒక లోపాన్ని ఈ కవిత ద్వారా చాలా చమత్కారంగా కాళోజీ గారు చెప్తున్నారు. ఈయన సరే ఇటువంటి ఒక చిలిపి కవిత్వం మాత్రమే కాకుండా అతి సీరియస్గా సామాజిక వ్యవస్థను ప్రశ్నిస్తూ అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, కళా ప్రదర్శనము ఒక చోట, కళారాధకులు ఒక చోట అని సమాజంలో పేద ధనిక అంతరాలు ఎట్లా ఉన్నాయో అనేది ఈ కవితలో చూపించాడు. ఇటువంటి పేదాధనికమైన అంతరాలు సమాజంలో ఉండడం వల్ల సమాజం సంక్షుభితంగానే ఉంటుంది. కాబట్టి అంతరాలు పోవాలని ఈ కవితలో ఆయన సూచనప్రాయంగా చెప్తున్నాడు. మనిషి ద్విపాద జంతువు అన్నాడు ఒక చోట. 2 పాదాలున్న జంతువు లాంటి వాడు. సంస్కారం నేర్చుకోకపోతే, సంస్కారం ఉండకపోతే ద్విపాద జంతువు అని ఆయన చెప్పాడు. తర్వాత ఒక కవి, ముఖ్యంగా కాళోజీ లాంటి కవి ఒక ప్రత్యేక పరిణామం పొంది ఈ రకమైన ప్రశ్నించే మనస్తత్వం, ప్రశ్నించే భావజాలం ఉన్నటువంటి కవిగా ఎట్లా ఎదుగుతాడు అంటే ఆయన పుట్టిన కుటుంబము, ఆయనకు సమాంతరంగా ఉండే సాహిత్య, సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకమైన మూర్తిమత్వాన్ని రావడానికి దోహదం చేస్తాయి. ఈ కాళోజీ ఈయన కవిత్వం, ఈయన 1914లో ఈయన జన్మించారు. అప్పటి వరకు వాళ్ళ తండ్రి గారు కూడా ఒక గ్రంథాలయం స్థాపించడానికి ప్రయత్నం చేశారు. అంటే ఆ విధంగా చదువు పట్ల, గ్రంథాల పట్ల అంత అభిలాష ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం నుంచి ఆయన వచ్చారు. ఆ సమయంలో
ఈ గ్రంథాలయ ఉద్యమం కూడా ఇక్కడ జరిగింది. 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడే వరకు ఈ ఉద్యమం, ఆయన పుట్టినప్పటికీ ప్రారంభమైనటువంటి గ్రంథాలయ ఉద్యమం 1930 వరకు కొనసాగింది. తర్వాత 30లో ఆంధ్ర మహాసభ రావడం వల్ల ఈ గ్రంథాలయ ఉద్యమంలో ఉండేటువంటి భావజాలం ఆంధ్ర మహాసభగా రూపాంతరం చెంది మళ్ళీ ఆ రకంగా కొనసాగింది. తర్వాత అది వరకే 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఏర్పడింది. తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను, ఆయన తండ్రి 1920లో మడికొండలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతాపరుద్ర గ్రంథాలయము అనే పేరుతో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన ప్రధాన భాగస్వామిగా ఉండి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడే నాటికి కాళోజీ 16 సంవత్సరాలున్న యువకుడు. ఈ సమయంలో ఎవరికైనా సమకాలీనంగా సమాంతరంగా ఏం జరుగుతుంది దాని మీద దృష్టి ఉంటుంది. దానివల్ల ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. దీనికి అతీతులు గారు. పక్కకంత గుండాలు స్నేహితులు ఉంటే వాడు గుండా అవుతాడు, పక్కకు అందరూ చదువుకున్న వాళ్ళు స్నేహితులు ఉంటే వాడు చదువుకున్నవాడు అవుతాడు. ఏ రకంగా మనకు ఆ వాతావరణం ఉంటే మనం ఆ రకంగా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత 1938లో హైదరాబాద్లో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడింది. కాంగ్రెస్ రాజకీయాలు కూడా ఆ కాలంలో చాలా ప్రభావం చూపించినాయి. అప్పటికి 24 ఏళ్ల యువకుడు అయ్యాడు. ఆయన వకాలతు చదివాడు. తర్వాత వరంగల్, హైదరాబాదులో విద్యాభ్యాసం చేశాడు. అనేక విషయాలకు తన మేధాశక్తితో చాలా కొత్త నిర్వచనాలు, ఈ పారిభాషికంగా వాడేటువంటి పదాలకు కొత్త నిర్వచనాలు ఆయన ఇచ్చాడు. ఆయన ఒక చోట కస్టడీ గురించి చెప్తాడు. కస్టడీ అంటే పోలీసులు నేరస్తుని అరెస్ట్ చేసి లోపల వేసి బాధడం కాదు. కస్టడీ అంటే ఏమిటంటే వాడు తప్పు చేసినప్పుడు వాని నుంచి బాధితులైన వ్యక్తులు వీన్ని ఎక్కడ హింసిస్తారో, ఎక్కడ భౌతిక దాడి చేస్తారో అని వాడిని మొదలు రక్షించాలి. వాడిని శిక్షించాలన్నా, వాని నేరం నిరూపించాలన్నా ముందర వాడిని రక్షించాలి. రక్షించడానికి వాని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేదే కస్టడీ అంటాడు. కస్టడీ అంటే పోలీసులు అరెస్ట్ చేసి కొట్టడం కాదు అని చెప్తాడు. అట్లా తీసుకెళ్లిన తర్వాత సరే వాడు నిజంగానే తప్పు చేసి ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో ప్రజెంట్ చేయడం ఉంటుంది, అక్కడ శిక్ష ఎలాగూ పడుతుంది అని కస్టడీకి ఈయన కొత్త నిర్వచనం చెప్పాడు. తర్వాత కాళోజీ ఎదుగుతున్న దశలో స్వాతంత్ర ఉద్యమం, సాహిత్య ఉద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమం, 3 ఉద్యమాలు జమిలీగా ఆ కాలంలో నడిచినాయి. ఈ 3 ఉద్యమాలతో ఆయన ప్రభావితుడయ్యాడు. స్వాతంత్ర ఉద్యమం ఆయన ప్రభావితుడిని చేసింది. అదేవిధంగా సరే ఆయన సాహిత్యవేత్త కాబట్టి సాహిత్య ఉద్యమంలో ఉన్నాడు. సంఘ సంస్కరణ ఉద్యమం కూడా అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో వచ్చినప్పటికీ ఆ సంఘ సంస్కరణ ఉద్యమం కూడా కాళోజీని అనితరంగా ప్రభావితుని చేసింది. తర్వాత ఈయన విభిన్న భావజాలాల కూడలిలాగా కనిపిస్తాడు. ఒక్కొక్కసారి కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఈయన ఇట్లా మాట్లాడుతున్నారే అని మనకు కొంత ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. పండిత నరేంద్ర హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణలో ఆర్య సమాజ్ నెలకొల్పారు. ఆర్య సమాజ్ నుంచి ఆయన ఆ పండిత నరేంద్ర దేవ్ నెలకొల్పినటువంటి ఆర్య సమాజం కూడా వీరిని చాలా ప్రభావితం చేసింది. ఆయన చెప్పుకున్నాడు, నేను ఆర్య సమాజం నుంచే మొదలు పెట్టాను కాబట్టి ఆర్య సమాజం ప్రభావం నా మీద చాలా ఉంది అని కాళోజీ గారే స్వయంగా ప్రకటించుకున్నారు. తర్వాత దేవులపల్లి, అదే సమయంలో ఒక మహానుభావులు తెలంగాణలో ఈ కాళోజీతోటి సమాంతరంగా ఎదిగారు. దాశరథి గారు, తర్వాత వట్టికోట ఆళ్వారు స్వామి, తర్వాత పాములవర్తి సదాశివరావు గారు, తర్వాత పివి నరసింహారావు గారు, దేవులపల్లి రామానుజరావు గారు. ఈ విధంగా ఈ అప్పటి అద్భుతమైన తెలంగాణ సమాజంలో అద్భుతమైన ఉద్యమాల ప్రభావం వల్ల ఇలా దశను దిశను నిర్దేశం చేసేటువంటి మహానాయకులు లేక మహాకవులు ఆ కాలంలో మరి ఎదగడం మనకు కనబడుతుంది. ఈయన ఇంతకుముందే చెప్పాను, ఆయన ఏమంటాడు, ఆర్య సమాజం లోపల నుండి వచ్చినాం కాబట్టి ఆర్య సమాజం ద్వారానే నేను అడుగు వేశాను అని ఆయన అన్నాడు. తర్వాత ఆయన ఒకసారి 1937లో ఆయన షోలాపూర్లో నెహ్రూ గారు ఉపన్యాసం చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ
చాలా తక్కువ. ఇప్పట్లాగా మిషన్ భగీరథలు ఎక్కడ ఉన్నాయి, అప్పుడు మిషన్ కాకతీయలు ఎక్కడ ఉన్నాయి, ఇన్ని నీళ్ళు ఎక్కడ ఉంటాయి. అక్కడ ఎక్కడో ఒక పంపు కనబడింది, నల్ల కనబడితే ఆయనకి దాహం అవుతుంది, వెళ్ళి ఆ నీళ్లు తాగుతున్నాడు. తాగితే అక్కడ ఉన్న వాళ్ళు, అయ్యో అది మనం తాగేది కాదు సార్, మీరు ఇది తాగుతున్నారు, అది వేరే వాళ్ళు తాగేది, అంటరాని వాళ్ళు తాగేది అని చెప్పారు. పోవయా, నేను కూడా అంటరాని వాడిని, నాకు దాహం అవుతుందంటే అంటరాని వాళ్ళు తాగుతున్నారని చెప్తావేంటి అని తిరస్కరించి ఆయన అదే నీళ్లను తాగాడు. తర్వాత ఈ విధంగా తన బాల్యం నుంచి యవ్వన దశ నుంచి సమాజంలో ఉండేటువంటి దురాచారాల పట్ల ఒక నిరసన భావం ఆయనకు ఉండేది. తర్వాత ఈ చాలామంది కవులలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి పీఠాధిపతులలో ఏం కనబడుతుంది అంటే వాళ్లకు చెప్పింది ఆచరించే గుణం ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఎవరో ముందుకు రావాలి, ఎవరో చెప్పాలి అనేటువంటి తను ఒక ఆశయం చెప్తే దాన్ని ఎవరో అడవిలో ఉన్న వాళ్ళు పనిచేయాలి అనుకునే పద్ధతి ఉంటుంది. కానీ తెలంగాణ కవులలో చాలా మందిలో దాశరథి కాళోజీ వీళ్ళందరిలో కూడా తాను ఏం చెప్తున్నారో అది చేస్తారు. ఉద్యమం కవిత్వం రాయడం కాదు, బయటకు వచ్చి ఉద్యమం చేస్తారు. అటువంటి ఆశయం చెప్పడం కాదు, ఆచరించి చూపించేటువంటి ఒక గొప్ప మనస్తత్వం మన కవుల్లో ఉంది. తర్వాత ఈయన ఏంటి, గణేష్ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఒక సెలవు చీటి, గణేష్ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే సెలవు ఇవ్వలేదట. అప్పటి రజాకార్ల ప్రభావం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే ఉన్న మొత్తం మంది విద్యార్థులతోటి సెలవు చీటీలు రాసి, మొత్తం మంది ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో అంతమంది విద్యార్థులతోటి సెలవు చీటీలు రాసి పంపించి ఆ రోజు స్కూల్కు వెళ్ళలేదట. మాస్ లీవ్ అంటే అప్పటి నుంచి ఆయన ఒక పని అనుకుంటే ఎట్లా చేస్తాడో మరి, ఎంత కష్టమైన పని, ఇన్ని స్కూళ్ళల్లో నుంచి పిల్లల్ని సేకరించి వాళ్ళతోటి సెలవు చీటి పంపడం అని. ఆ రకంగా ఆయన కార్యాచరణ కూడా, కవిత్వం రాయడం మాత్రమే కాక కార్యాచరణ కూడా ఆయన చాలా గొప్పగా చేసేవాడు. ఆంధ్ర పండితులందరితో ఈయనకు సంబంధం ఉంది, తనకు సమాంతరంగా ఉన్నవాళ్ళు కాబట్టి. ఇక్కడ ఒకసారి వరంగల్లో ఒక సభ జరుగుతుంటే చాలా మంది వచ్చారు, సభకి వచ్చారు. ఆ రోజు అందరూ కూర్చొని ఉన్నారు. రాయపూడి సుబ్బారావు గారు ఒక కవి, ఆయన దూరం కుర్చీలో కూర్చొని ఉన్నారు. కాళోజీ నారాయణరావు ఈ అందరితో పలకరించారు. ఆయన కాళోజీ నారాయణరావును ఒక ఆయన పరిచయం చేశాడు, పెద్ద మనిషి పరిచయం చేస్తే, కాళోజీ నారాయణరావా, విన్నట్టున్నదే అన్నాడు ఆయన. అప్పటికీ రాయపూడి సుబ్బారావు హైదరాబాదుకు వచ్చి చాలా ఏళ్ళు గడిచిపోయింది. అన్ని ఏళ్లలో ఒక సామాజిక కార్యకర్త, ఒక సాహితీవేత్త అయినటువంటి కాళోజీ గురించి ఆయన వినకపోవడం అది అసలు సంభవించే పని కాదు. కావాలని ఆయన అన్నట్టుగా కాళోజీకి అర్థమైంది, చాలా కోపం వచ్చింది. ఆ రోజు సాయంత్రం కవి సమ్మేళనం జరిగింది. అందులో ఆయన ఒక కవిత చదివాడు. తిన్న తిండెవరిదే కోయిల, పాడు పాటెవరిదే కోయిల అన్నాడు. ఎక్కడ తింటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఎవడి పాట పాడుతున్నావు అని, ఇక్కడి కవులే తెలియదని చెప్తావా నువ్వు అనే అర్థంలో పాడితే, తర్వాత రాయపూడి సుబ్బారావు అని గ్రహించి ఈయనకు క్షమాపణ చెప్పాడు. ఈ విధంగా చాలా స్వాభిమానంతో, ఆత్మాభిమానంతో ఆయన ఉండేవాడు. తర్వాత విక్టర్ హ్యూగో అని ఒకసారి వరావరరావు గారు ఆయనతో అన్నారు, ఏమంటే మీ మీద విక్టర్ హ్యూగో ప్రభావం ఉంది అన్నాడు. అంటే వాడెవడు అన్నాడు ఈయన. మాట కొంచెం కరుకు, మనసు చెరకైనా మాట కరుకు. ఆయన అంటే ఆయన ఒక పెద్ద కవి, సాహితీవేత్త, ఆయన ప్రభావం ఉన్నట్టుగా కనబడుతుంది నాకు అన్నాడు. అప్పటి నుంచి ఆయన విక్టర్ హ్యూగోని, అప్పటికి వకాలతు చదివినవాడు కాబట్టి ఇంగ్లీష్లో బాగా కమాండ్ ఉంది. విక్టర్ హ్యూగో పోయిటరీ అంతా కూడా ఆయన చదువుకొని నిజంగానే విక్టర్ హ్యూగో ప్రభావంతో కొంత కవిత్వం కూడా ఆయన రాశాడు. అందులో విక్టర్ హ్యూగో చేసింది ఏమిటంటే విప్లవోద్యమంలో ప్రజాస్వామిక భావజాలాన్ని చూపించాడు, ఫ్రెంచ్ విప్లవాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆ రకంగా కాళోజీ నారాయణరావు కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వాదాన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఈ విధంగా విక్టర్ హ్యూగోను చదివి ఆ స్ఫూర్తితో కూడా ఆయన ముందుకెళ్ళాడు. తర్వాత రూసో సోషల్ కాంట్రాక్ట్ థియరీ, సామాజిక ఉడంబడిక సిద్ధాంతం, అంటే ఒక సూపర్ విల్కి మన విల్ని సరెండర్ చేసినట్టయితేనే ఒక నాయకత్వం నడుస్తుంది, ఒక ప్రజాస్వామ్యం నడుస్తుంది అని. కానీ సరెండర్ చేయాలంటూనే మళ్ళీ స్వేచ్ఛావాదానికి రూసో బ్రహ్మాండంగా స్వేచ్ఛావాదాన్ని ప్రతిపాదించాడు. అది కూడా కాళోజీ
దాన్ని కూడా అందుకున్నాడు. ఈ విధంగా చాలా మంది ఆంగ్ల కవులు కూడా, అంటే ఆంగ్ల కవులు అంటే భావ కవులు కాదు, షెల్లీ, కీట్స్ అలాంటి వాళ్ళు కాదు, ఎవరంటే ఇట్లా ప్రజాస్వామికవాదులైనటువంటి ఆంగ్ల కవులు కూడా ఆయనను బాగా ప్రభావితం చేశారు. తర్వాత ఆయన ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నాడట. చేస్తుంటే బస్సులో ఆడవాళ్ళు, అప్పుడు ఆడవాళ్లకు మగవాళ్లకు ప్రత్యేక సీట్లు లేదు. ఇంకా అది ఎన్టీఆర్ వచ్చిన తర్వాత, అంటే అంతకుముందే వచ్చినాయి కానీ ఆడవాళ్ల సీట్లను వాళ్ళనే కూర్చొనిద్దాం, వాళ్ళను గౌరవిద్దాం అని ఒక నినాదాలు బస్సులో రాయడం మొదలుపెట్టారు. అప్పటికి లేవు కాబట్టి ఆయన 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 మిత్రుడు ఇంకొక ఆయన వాళ్ళు ముందరి సీట్లలో కూర్చున్నారట. ఆడవాళ్ళు వచ్చి నిలబడ్డారు. నిలబడితే ఈయన చాలా ఆగ్రహించి, ఏమైనా బుద్ధి లేదా మీకు, అక్కడ వాళ్ళు వచ్చి నిలబడితే మనం వీళ్ళ సీట్లో కూర్చుంటామా అని గట్టిగా అరిచి వాళ్ళందరినీ లేచేటట్టు చేశాయట. అంటే అప్పటి నుంచి కూడా ఈ రకంగా ఆయనకు ఇటువంటి భావాలు ఉన్నాయి. తర్వాత ఒకసారి గోరేటి వెంకన్న మన మిత్రులు వీళ్ళందరూ ఆ కాళోజీ గారితో కలిసి ఒకసారి ఎక్కడో ఒక చోట పడుకొని పొద్దున లేచి టీ తాగడానికి వచ్చారట. కిందకి టీ తాగడానికి వస్తే వాడు మొదలు నీళ్ళు ఇచ్చాడట. ఒక ఆయన, ఒక చిన్న హోటల్ అతను నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు తీసుకొని మీరు మొహం కడుక్కున్నారు. ఇప్పటి సౌకర్యాలకు లేవు కాబట్టి మొహం కడుక్కుని తర్వాత టీ తాగడానికి వెళ్దామంటే ఈ గోరేటి వెంకన్న అన్నాడట, ఈ ఛాయ్ బాగాలేదు గురువు గారు, అక్కడ ఛాయ్ చాలా బాగుంది, అక్కడికి పోయి తాగుదాం అన్నట. వీని దగ్గర నీళ్ళు తీసుకొని వాని దగ్గర తాగుతావా? ఎవడు నీళ్ళు? ఇదే పద్ధతి నీది. ఏ ఛాయ్ ఇది బాగుండని బాపు 4-5 రూపాయలు లేదు వీనికే ఇద్దాం, అక్కడికి పోవడం ఎందుకని ఆ రకంగా వాడిని అక్కడే ఈయన చెప్తే వినడని వాళ్ళందరూ కూడా అక్కడనే ఛాయ్ తాగారట. ఈ రకంగా ఇటువంటి మనస్తత్వం కాళోజీది మరి మనకు కనబడుతుంది. తర్వాత సన్మాన సభలో ఒకసారి సన్మాన సభ జరిగిందట. సన్మాన సభలో అదే రవీంద్ర భారతిలోనే ఒక 32 మంది కవులను సన్మానిస్తున్నారట. అప్పుడు ఈ సన్మాన సభ అందరు ముందు కూర్చున్నారట. 3 చైర్లు వేశారట రవీంద్ర భారతిలో. 3 చైర్లు అంటే కూడా ముఖ్యమంత్రికి ఒక చైరు, ఆ సాహిత్య ఇన్ఛార్జ్ ఆయనకు ఒక చైరు, తర్వాత ఈ సాంస్కృతిక శాఖ మంత్రికి ఒక చైరు. 3 చైర్లు వేస్తే ఈయన వచ్చి చూస్తే ఇదేంది, సన్మానం మాకు చేస్తుందా వాళ్ళకా అని అడిగారట. మాకు సన్మానం చేస్తూ వాళ్ళకి చైర్లు వేయడం ఏందా, మాకు చైర్లు వేస్తేనే వస్తాం, లేకపోతే ఎవరో రామన్నారట. అంటే వాళ్ళు నిర్వాహకులు ఏదో మాట్లాడుకొని సరే అని 32 చైర్లు వేసాయట. వేసిన తర్వాత ఒక పాప పెద్ద మనిషి సంస్కృత పండితుడు ఒక ఆయన పైకి ఎక్కాయట. ఎక్కి మొదలు ఆయనని పిలిస్తే ఆయన వెళ్ళి ఈ ముఖ్యమంత్రి గారు వచ్చే చోట్లోనే ఆయన కూర్చున్నాడట. అంటే ఆ దారిలో ఈయన దాటేసి ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఒక కార్యనిర్వాహకులు లేండి సార్, మీరు ఇక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చోండి అది అన్నాడట. మీరు ఆయన లేపితే నేను వేదిక మీద దిగిపోతా అని చెప్పాడు. ఎంత మనిషిని అట్లా లేపుతారా అని వాళ్ళపైకి ఆగ్రహించాయట. ఇప్పటి ముఖ్యమంత్రులాగా కవులకు పాద నమస్కారాలు చేసి గౌరవించే సంస్కారం అప్పటి వాళ్ళకు లేదు కాబట్టి మరి అటువంటి సంఘటనలు మనకు కనబడతాయి. కాళోజీ ఈ విధంగా ఇటువంటి వాటిని ఎదిరించిన సంఘటనలు మనకు కనబడతాయి. తర్వాత ఆయన తెలంగాణ లక్ష్యంతో ఆయన ఇది మనకు కావలసిన అనేక కవిత్వాలు ఉన్నాయి, అనేక పద్ధతుల్లో ఆయన అభివ్యక్తులు ఉన్నాయి. తెలంగాణ లక్ష్యంతో ఆయన పదరా పూరం పదరా, తెలంగాణ సాధిద్దాం పదరా, దొంగల దూరం కొడదాం పదరా, వేరే రాజ్యం చేద్దాం పదరా అని ఆ కాలంలో ఆయన నినదించాడు. అంటే కవితా నినాదాలు ఇచ్చాడు. సరే, ఇప్పుడు అక్కగారు చెప్పినట్టుగా ఆయన తర్వాత విషయాలందరూ సమర్థించాడు అనుకోండి. తర్వాత తొందరలోనే మళ్ళీ పశ్చాత్తాపానికి గురైన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆ విధంగా మొదట్లో ఆయన తెలంగాణకు సపోర్ట్ చేసి తర్వాత మళ్ళా కాలాంతరంగా కొంచెం మారాడు, మళ్ళా కాలాంతరంగా మారాడు. ఈ విధంగా ఏమన్నాడంటే, షాట్లకు బెదరక చెదరక పదరా, హిరణ్యకశపుడు హడలగ పదరా, నరసింహుడవై ముందుకు పదరా అని అధికృత హింసనే పాలన ప్రహ్లాదుని హేళన చేస్తుంటే ప్రత్యక్షంగా నరసింహులమై ప్రతిహింసకు పాల్పడదాం అన్నాడు. అధికృత పాలన మనల్ని పరిపాలన చేస్తూ హింస మన మీద చేస్తుంటే మనం నరసింహుల్లాగా ముందుకెళ్దాం. పౌరాణిక ఉదాహరణలు ఆ కాలంలో కవులు తీసుకునేవాడు. తర్వాత ఇప్పుడు దళితోద్యమము, బీసీ వాదం ఇవన్నీ వచ్చిన తర్వాత పౌరాణిక ప్రతీకలు తీసుకోవడం కరెక్ట్ కాదనే వాదాలు వచ్చినాయి. సరే, తీసుకోవడం లేదు. ఆయన ఏమన్నాడంటే, ఈ హిరణ్యకశపుని పైకి మనం నరసింహులమై వెళదాము,
వెళ్ళి మన తెలంగాణను సాధించుకుందాము, అధికృత హింసను ఎదిరిద్దాము అని ఆయన బకాసురుణ్ణి భీముని ఉదాహరణ తీసుకుని కవిత్వం రాశాడు. ప్రతిహింస చేయడం తప్పు కాదు, బకాసురుడు హింస బాగా చేస్తుంటే భీముడు అతన్ని చంపేశాడు, అది తప్పు కాదు అని ఆయన తన కవిత్వంలో చెప్పాడు. తర్వాత ఇటువంటి మహాకవి ఆయన చెప్పినటువంటి మాటలు ఇంతకుముందు చెప్పారు, బడి పలుకుల భాష, పలుకుబడుల భాష, ఇలాంటి ప్రజల భాష ఎట్లా ఉంటుందో ఈ మాటలో చెప్పాడు. ఇవి ఎట్లా అయినాయంటే ఇప్పుడు అక్షర సత్యాలు అయిపోయినాయి, ఒక సామెతల్లాగా ఉన్నాయి. కాళోజీ గురించి మాట్లాడాలంటే ఈ మాటలు కోడ్ చేయండి, ఈ మాటలు ఉటంకించండి, ఎవరు కూడా మాట్లాడడం లేదు. తర్వాత అన్య భాషలు నేర్చి ఆంగ్లం మురాదంటూ సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అన్నాడు. మనకు ఇంగ్లీషు రావడం మంచిదే, ఇంగ్లీషు ఎందుకు రావాలి అంటే మన భాషను మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన భాషను మనం అభివృద్ధి చేసుకోవడానికి రావాలి. మన సాహిత్యం మనం బాగా రాయడానికి ఇంగ్లీష్ సాహిత్యం చదవాలి. కానీ నాకు తెలుగే రాదు, ఇంగ్లీష్లో తప్ప మాట్లాడలేను అనే వాళ్ళని గురించి ఈయన మరి అన్య భాషలు నేర్చి ఆంగ్లము రాదంటూ సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అని ఆ రకంగా ఒక సెటైర్, ఒక ఎగతాళి ఈ మాటలు మనకు కనబడుతుంది. అదేవిధంగా ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కలయిక అన్నాడు. ఒక్క సిరా చుక్క ఎంత గొప్ప మాట అంటే కవిత్వానికి, సాహిత్యానికి ఇంతకంటే గొప్ప ప్రాధాన్యత, ఇంతకంటే గొప్ప విశేషాన్ని ఆపాదించేటువంటి మాట మనకు తెలుగు సాహిత్యంలో కనబడదు. అటువంటి గొప్ప మాటను ఒక్క సిరా చుక్కతో ఎంత సమాజాన్ని కవి ప్రభావితం చేస్తాడో ఆయన చెప్పాడు. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గురించి ఇంతకుముందు చెప్పారు, పుట్టుకనీది చావునీది బతుకంతా దేశానిది అని ఆయన చెప్పినప్పటికీ, జయప్రకాష్ నారాయణ గారి గురించి చెప్పినప్పటికీ అది ఆయనకు కూడా, కాళోజీ గారికి కూడా వర్తించేటువంటి మాట. ఆయన ఏమి ఆస్తులు సంపాదించుకోలేదు, ఇంటి కోసం ఏమీ చేయలేదు, ఇంటి భార్య పిల్లలు ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ మరి ఇంటి కోసం ఆయన చేసినటువంటి విషయం ఏమీ లేదు. ఆ రకంగా పూర్తిగా సమాజం కోసం, సాహిత్యం కోసం తన జీవితాన్ని ఆయన వెచ్చించాడు. తర్వాత ఆయన 13 నవంబర్ 2022లో వరంగల్లో ఆయన మరణించాడు. 2002లో ఆయన మరణించాడు. తర్వాత అప్పుడు ఎట్లా ఉన్నదంటే ఒక రాజకీయ నాయకునికి, ఒక ముఖ్యమంత్రికి స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఎంత జనాలు వస్తారో ఆయనకంత జనాలు వచ్చారు. ఒక కవికి అట్లా రావడం అనేది చాలా విశేషం. బహుశా ఇంకా ఇదివరకు రాలేదు, ఇక ముందు బహుశా వస్తారో లేదో తెలియదు. మళ్ళీ నారాయణ రెడ్డి గారికి వచ్చారు, కానీ నారాయణ రెడ్డి గారిది వేరు. ఆయన తన సొంతగా డబ్బులు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న ఊళ్ళ నుంచి జనాలు వచ్చారు. అక్కడ లాఠీ చార్జ్ అయిందంటే మరి అంతకంటే ఎట్లా ఉన్నదో చూడండి, ఎంత జనసమ్మర్దం వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఆయన లేకపోయినప్పటికీ సమాజం మీద ఆయన వేసినటువంటి అనితరమైన ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా మనం జాగృతి లాంటి సంస్థలు ఆయన యొక్క స్మరణతో ఇటువంటి కార్యక్రమాలు జరిపించుకుంటున్నాం. మనం ఒక్కలమే కాదు, అనేక సంస్థలు మరి ఈ కార్యక్రమం జరుపుతున్నాయి. అంటే ఒక కవి సమాజం మీద ఎంత ప్రభావం చూపెడతాడో ఈ కాళోజీ గారిని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి ఆయన స్ఫూర్తితో ఇంతకుముందే మిత్రులు చెమని చెప్పారు ఏంటంటే, ఈ ఆయన స్ఫూర్తితోటి జాగృతి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ప్రయాణం చేస్తున్నారు. అట్లా ప్రయాణం చేయాలి. వాళ్ళు మాత్రమే కాక మనందరం కూడా కాళోజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని నిత్య జీవితంలో మనం ఆయనంత గొప్ప త్యాగం చేయలేకపోయినప్పటికీ మన పరిధిలో మనం కూడా మరి ప్రజల కోసం, సమాజం కోసం కొంత సమయం ఇవ్వడం నేర్చుకుంటే, కాళోజీ గురించి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా అవి సార్థకం కాదు. అట్లా చేయగలిగితే, ఎంతో కొంత చేయగలిగితే అది కాళోజీ గారి లాంటి వారి స్మరణకు సార్థకమవుతుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షులకు, కార్యదర్శికి, మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం. జనరల్గా సాహిత్యానికి సంబంధించిన అంశాలంటే మన వాళ్ళందరూ నాకెందుకు వచ్చిన మీటింగ్ అనుకుంటారు. కాకపోతే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పటిదాకా కంచనపల్లి గారు ఆయన జీవితం, కాళోజీ గారి జీవితం అంతా చెప్పుకుంటూ వచ్చారు. సింపుల్ 1 లైన్లో చెప్పాలంటే, కాళోజీ గారి తండ్రి గారు ఒక్క లైబ్రరీ పెడితే అది ఫ్యూచర్లో లైబ్రరీ ఒక మొత్తం గ్రంథాలయ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చే విధంగా జరిగింది. దాని ఎఫెక్ట్ ఏం జరిగింది, గ్రంథాలయ ఉద్యమం నుంచి ఆంధ్ర మహాసభలు పెట్టేటటువంటి ఉద్యమంగా మారింది.
ఆ తర్వాత ఏం జరిగింది, ఆంధ్ర మహాసభలు పెడుతూ 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 వచ్చి సాయుధ రహితంగా పోరాటం వరకు అవి వచ్చింది. అనేక మంది వ్యక్తులు, శక్తులు, ఆలోచనల ధోరణులు కలిసినా కూడా ఎక్కడైనా ఒక చిన్న మంచి కార్యక్రమం చేస్తే ఏమైందంటే దాని ఎఫెక్ట్ ట్రాన్సెండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని చాలా మల్టిప్లయర్ ఎఫెక్ట్ వస్తుంది. ఇవాళ మనం తెలంగాణ జాగృతి ఆఫీస్లో కాళోజీ నారాయణరావు గారి గురించి ఒక మీటింగ్ పెట్టినామంటే అక్కడెక్కడో అమెరికా అవతల ఒక చిన్న దీవిలో ఒక సీతాకోక చిలుక రెక్కలు ఆడిస్తే ఎట్లా ప్రపంచంలో ఉన్నటువంటి క్లైమేట్ అంతా మారుతుందో అట్లా మారేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏది కూడా చిన్నది కాదు, ఏది కూడా విస్మరించదగ్గ అంశం కాదు. మరీ ప్రత్యేకించి కవుల గురించి, సాహిత్యం గురించి, ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకునేటటువంటి మీటింగ్స్ అన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వాటి నుంచి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతారనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం నాకున్నది. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసినాం మనం. పైగా మన తెలంగాణ కవులకు ప్రత్యేకత ఏంటంటే వేరే కవుల్లాగా వీళ్ళు ఒడ్డు మీద ఉండి కవిత్వం చెప్పరు. వీళ్ళు కూడా ఉద్యమం మధ్యలో ఉండి ప్రజలతో ఉండి మునుగుతూ తేలుతూ ఆ అనుభవాలన్నింటినీ వాళ్ళు మనసు విప్పి చెప్తారు. కాబట్టి అటువంటి ఉద్యమకారులు, అటువంటి సాహిత్యకారుల గురించి మాట్లాడుకునేటటువంటి సందర్భం. దీని నుంచి స్ఫూర్తి పొందవలసిందిగా మళ్ళొకసారి తెలంగాణ జాగృతి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2500 మంది పైచిలకు యువ కవులు వచ్చి పాల్గొన్నారు అన్ని జిల్లాలలో. అంటే సాహిత్యం మీద ప్రేమ, భాష మీద ప్రేమ తగ్గిపోతుందేమో అనేటటువంటి టెన్షన్ ఉన్నటువంటి సందర్భంలో నాకు బాగా స్ఫూర్తినిచ్చిన కార్యక్రమం అది. శ్రీనివాస ఆర్య గారు మా నిజామాబాద్ జిల్లాలో కవితాంజలి అనే కార్యక్రమం చేస్తే దాన్ని ఆనాడు రాష్ట్రమంతా చేసినాం మేము. 2500 మంది యంగ్ తెలుగు పోయట్స్ వచ్చిండ్రు. చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. సో అటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేయాలి అని చెప్పేటటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి ఇప్పుడు మన దగ్గరకు వచ్చినటువంటి సాహితీమూర్తులకు సన్మానం చేయాల్సినటువంటి, గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి నవీనాచారి గారు పేరు చదువుతారు. సన్మాన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. డాక్టర్ చమన్ సింగ్ గారు తెలుగు సాహిత్యం లోపల చాలా సునిశ్చితమైనటువంటి కవిత్వ తీరు వారిది. చాలా షార్ప్గా కవిత్వం రాస్తారు అన్నగారు. వారికి కూడా వేదిక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. తెలంగాణ జాగృతి వారిని సగౌరవంగా సన్మానించుకుంటూ ఉన్నది. తెలంగాణ జాగృతి సాహిత్య విభాగ కన్వీనర్ మాన్యశ్రీ కాంచనపల్లి గారు, ప్రముఖ కవి, అదేవిధంగా తెలుగు కవిత్వం లోపల అనేక అవార్డులు పొందినటువంటి ప్రముఖ లబ్ధ ప్రతిష్ఠులైన కవి, వారిని కూడా జాగృతి సన్మానించుకుంటూ ఉన్నది. తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా సాహిత్య విభాగ కన్వీనర్ అన్న తిరుమల శ్రీనివాస ఆర్య గారిని కూడా మనం ఇవాళ సన్మానించుకుంటూ ఉన్నాం. కవిత్వాన్ని ఒక ఉద్యమం లాగా బాలలకు కవిత్వాన్ని నేర్పడం కోసము గ్రామ గ్రామాన ప్రభుత్వ విద్యాలయాల లోపల కార్యశాలలు పిల్లల్ని కవిత్వం వైపు నడిపిస్తూ దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తా ఉన్నారు. ఈ 5 కవిమూర్తుల్ని కూడా మనం ఇవాళ గౌరవించుకున్నాం.